ఖతర్నాక్ కామెడీ షో. ఒక వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యన విడాకులు అయ్యి భరణం ఇవ్వాలి అంటే కండిషన్స్ ఎలాగా ఎంటర్టైనింగ్ వేలో ఎలా ఉండబోతున్నాయి అని చూపించడానికి మా పెద్ద ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్. లెట్స్ వెల్కమ్ బుల్లెట్ భాస్కర్ అంచి. నీ కుప్పులో ఉన్న మల్లె తోట పూయిస్తా పూయిస్తా ఈ పూట, నీ పెదవిలో ఉన్న చెరుకు తోట పండిస్తా పండిస్తా ఓ చోట. ఏమండి అందమైన పెళ్ళాన్ని ఇంట్లో పెట్టుకొని వీళ్ళందరూ బయట వాళ్ళని చూస్తారు, అసలు పెళ్ళానికి లవర్కి తేడా ఏంటండి? పెళ్ళం ఫుల్ బాటిల్ లాంటిది, ఎంత తాగినా కిక్ ఉండదు. లక్కీ డ్రాప్ లాంటిది, సుక్క పడితే చాలు చక్కగా ఎక్కేస్తాయి. అదంతా కాదు కానీ నాకు ఒక డౌట్ అండి. ఏంటి చెప్పనా? ఇప్పుడు అబ్బాయికి ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంది అనుకోండి, బిఎఫ్ అంటారు. ఇప్పుడు అమ్మాయి ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు అనుకోండి, బిఎఫ్ అంటారు. అసలు ఏమీ లేని సింగిల్ వాళ్ళకి ఏముంటదండి? ఒక కేఎఫ్ ఉంటది. అరే నాన్న చెప్పండి. నాన్న కొంపలో ఉన్నాడా పక్కింట్లో ఉన్నాడా? వీడికి ఇంట్లో ఒక్కడు ఉంటే బోర్ కొడుతుందంట. తమ్ముడు కావాలా చెల్లి కావాలా? చెల్లి కావాలమ్మా. ఇప్పటికిప్పుడు చెల్లి కావాలంటే ఏమైనా మనిషినా మిషన్ అనుకుంటున్నారా? వాడు ఒక్కడు ఇంట్లో బోర్ కొడుతుందని చెప్తున్నానా? ఇప్పుడు వాడికి బోర్ కొడుతుంది కాబట్టి చెల్లి కావాలి. మీరు బయటకు పోయినప్పుడు నాకు బోర్ కొడుతుంది అంటే నాకు వేరే మొగుడు కావాలా మరి? పిల్లలు కలైనప్పుడు పెళ్ళి చేసుకున్నావే? పెళ్లి చేసుకునేది జస్ట్ మీతో కాపురం చేయడానికి, ఒక పిల్లలతో సరిపెట్టుకోవడానికి, అంతేగాని మిషన్ లెక్క ఫట్ట 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 ఇయడానికి కాదు. నేను మనిషిని, మానవ ధృగాన్ని కాదు. అర్థమవుతుందా? పిల్లలు కలైనప్పుడు నీకు కాపురం చేసే అర్హత కూడా లేదు. పోవే నా ఇంట్లోంచి. అది నీ సూట్ కేసు. పోనీ ఇక్కడ నుంచి. హలో ప్రెసిడెంట్ గారు, అర్జెంట్ గా పంచాయతీ పెట్టించండి. ప్రాబ్లం ఏంటి? మీరే ఈ బొకడగానే పైమా ఆడదాను అని ఊరుకుంటున్నాను. నువ్వు మొగన్ మనం ఊరుకుంటున్నావు లేదంటే బిడ్డ నిన్ను కోసుకారం పెట్టి కొడుతున్నావు స్కిట్లో. కొడుతున్నా నిన్ను. ప్రెసిడెంట్ గారు పెళ్లి చేసుకున్నాను కదా, ఒక పిల్లాడు పుట్టాడు. ఏ చెల్లె తమ్ముడిని ఇవ్వమంటే ప్రాబ్లం ఏంటి సార్? ఇంకొకరి కంటే తప్పేంటమ్మా? నెల గోళీ నువ్వు వేసుకుంటావా? నెల స్కానింగ్ నువ్వు చేయించుకుంటావా? పుట్టినప్పుడు నువ్వు వాడతావా? నువ్వు వరుస్తావా? మరి ఇవన్నీ నువ్వైతే ఎక్కువ మాట్లాడుతున్నావు. స్కానింగ్ నువ్వు తీసుకుంటావా? పుట్టినప్పుడు నువ్వు పడతావా? అమ్మా నువ్వు పడతావా? అది కాదండి, పిల్లల కంటే నాతో కాపురం చేయమండి, లేకపోతే విడాకులు తీసుకు. ఏంటంటే ₹1,00,000 కట్టం తీసుకుని ₹50,000 ఖర్చు పెట్టి పెళ్లి చేస్తే నా కూతురికి విడాకులు ఇస్తానంటున్నారా మీరు? ఈ కార్ తీసుకోండి, అమ్మితే 2 లక్షలు వస్తాయి. ఈ 1,50,000 తీసుకుపోండి. మీకు కార్ ఇచ్చేసి వెళ్ళిపోమంటే ఎట్లా వెళ్ళిపోతారా? ఈ గొడవలు వద్దు, విడిపోవాలంటే విడిపోండి, అంతేనా? అర్థమైందా? అమ్మాయికి రావాల్సిన భరణం ఏదో ఇచ్చేస్తే వాళ్ళు వెళ్ళిపోతారు. భరణమా? అవును. అంటే యు మీన్ కాంపెన్సేషన్? యా, దిస్ ఇస్ లా, విలేజ్ లా. సరిపోయింది. భరణం ఇస్తా. నాకు ₹1,00,000 జీతం, 40,000 ఇస్తా. 40 కాదు 40,000. నీ అంకమ్మ 40 ఎక్కువ. నువ్వేం జడ్జిమెంట్ రా? 40 అన్నా 40 అన్నా ఒకటేరా? ప్రతి నెల 1వ తారీఖు కల్లా 40,000 ఇచ్చేయాలి. ఇచ్చేస్తా. ఫస్ట్ డేట్ కి 1వ తారీఖు అంటే మళ్ళీ ఫస్ట్ డేట్ కి అంటది సార్. డోక్రా ఉంది అందుకు. ఇప్పుడే వెళ్ళి ఇంకో పెళ్లి చేసుకుంటా. స్వచ్ఛమైన అక్షతే నువ్వు బిడ్డ కావాలా? కొత్తగా పెళ్లి చేసుకున్నాం, లైఫ్ హ్యాపీగా స్టార్ట్ చేద్దాం. అయ్యో భాస్కర్, ఏంటి? నేను ఆధార్ కార్డు లాంటిదా, నీకంటూ గుర్తింపునిస్తాను. నువ్వు నాకు గుర్తింపు ఇవ్వకపోయినా పర్లేదు. ఆ ఆధార్ కార్డు మీద ఎన్ని సిమ్ కార్డులు తీసుకున్నా నెంబర్లు అని చెప్పు నాకు. పిల్లలకి అందాం. పిల్లల్ని ఇప్పుడు అప్పుడే కన్ను. ఎప్పుడు? 5 సంవత్సరాలు మనం అలా 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 తిరిగి వచ్చిన తర్వాత అప్పుడు చూద్దాం. అప్పుడు కనే ఓపిక నీకున్నా నాకు అంత ఉండదు. పిల్లలకి అందం. నేను పిల్లలు కన్ను భాస్కర్. అంటే ఇప్పుడు పెళ్లి చేసుకున్నావే, నీకు కూడా విడాకులు ఇచ్చేస్తున్నాను. సూట్ కేసు తీసుకొని వెనక్కు పో, మళ్ళీ ముందుకు పిల్లలు. హలో ప్రెసిడెంట్ గారు, ఆ అమ్మాయి నిన్నే పెళ్లి చేసుకున్నాను. పిల్లలకి అన్న అంటుంది. ఎందుకన్నాలండి? ఆయన పెళ్లి చేసుకుంది నీ పిల్లలకి అనడానికేనా? నా గ్లామర్ డ్యామేజ్ అవుద్ది, ఆయన కంటే వయసు అయిపోయింది. గ్లామర్ నాకు ముఖాన్ని స్టిక్కర్ తీసినట్టు ఉంటావు నువ్వు. నీ గ్లామర్ అవన్నీ కాదు, విడాకులు ఇచ్చేస్తున్నా. విడాకులు ఇచ్చేస్తే ఆ భరణం ఏదో ఇచ్చి వెళ్ళిపోతాను. నీకు భరణం కావాలి? అవును. ఎంత ఇవ్వాలి? ఇది ₹1,00,000 సాలరీ, అందులో 50%.
ఆల్రెడీ 50% దానికి ఇచ్చాను రా. నీ మొదటి పిల్లానికి ఎంత ఇచ్చావు? 40,000. నాకు 80,000 ఇవ్వాలి. సార్ ఇది నాతో కాపురం చేయలేదు. తాళి కట్టిన తర్వాత విడాకులు తీసుకున్నాక భరణం ఇవ్వాల్సిందే. దిస్ ఇస్ లా, విలేజ్ లా. మీరు ఖుష్బు గారి ఇంటి పక్కన ఉంటారా? ఎలా తెలుసు? ఇలాంటి జడ్జిమెంట్లు మీకు తప్ప ఎవరికి రావయ్యా. అవసరమైతే కృష్ణనగర్ రోడ్ల మీద ఏ డేట్ కి వస్తాయి? 1వ తారీఖు నుంచి ఇస్తా, తీసుకోండి. సరే పదమ్మా. 1వ తారీఖు. జన్మమెత్తితిరా అనుభవించితిరా జన్మమెత్తితిరా. ఏమే ఫైమా ఎవడాడు? కాబోయే హస్బెండ్. ఎవరు బ్రో నువ్వు? ఎక్స్ హస్బెండ్. హాయ్ బ్రో. నేను ఎక్స్, నువ్వు వెక్స్ వెక్స్. సరే సరే వర్ణం ఇవ్వడానికి వచ్చాను, ఇగో తీసుకో. ఏ స్కూల్ చదువుతున్నారా? స్కూల్ కి వెళ్ళట్లేదు నాన్న. ఫీజు కట్టలేదు. ఫీజు కట్టలేదు ఏంటంటే? అవునండి, మీరు పంపే 40,000 ఎక్కడ సరిపోతున్నాయి? ఫైమా 1 మినిట్ వస్తా. మీరు పంపించే 40,000 అసలు ఇంట్లో ఖర్చుకు రావట్లేదు, ఇంట్లో సామాన్కి రావట్లేదు. వాళ్ళు ఎలా చదివించగలుగుతానండి నేను? నేను 10,000 రూపాయలకి కృష్ణానగర్ లో హాస్టల్లో ఉంటున్నాను. మీరు అబ్బాయి అండి, అమ్మాయిగా కష్టాలు నాకు తెలుసు, అర్థమవుతుంది ఎంత కష్టపడుతున్నాను. హాఫ్ సెకండ్. ప్రతి నెల నేను వచ్చి డబ్బులు ఇస్తాను, పిల్లల్ని స్కూల్ జాయిన్ చేయి. మంచిది, చేస్తా. పదండి. వర్ష ఏ బేబీ మరి ఓవర్ అయిపోతున్నావు. తప్పే ఉండే వయసులో ఉన్నాను. నువ్వు నా మొదటి భార్యని పెళ్లి చేసుకుందాం అనుకున్నావు, మరి ఇదేంటి? వదిలేసా. ఒక్కసారి వదిలినందుకే నన్ను భరణం అడుగుతున్నారు. దాన్ని పెళ్లి చేసుకోలేదు. దాన్ని నచ్చింది. కావాలంటే ఇద్దరిని చేసుకుంటా. ఐ హావ్ స్టామినా. అలా తగట్పా. వర్ష డబ్బులు ఇచ్చేసాను, తీసుకో. డబ్బులు ఇచ్చినోడివి ఇచ్చి వెళ్ళిపో. ఆడెందుకు వచ్చాడు, ఈడెందుకు వచ్చాడు, అది ఇది. ఒక్కడే మగాడు. ఏమో నాకే తెలుసు. హలో సర్పంచ్ గారు, అర్జెంట్ గా మా మొదటి పిల్లల్ని తీసుకురండి. ఏంటి ప్రాబ్లం? వాడు ఇద్దరితో ఉంటున్నాడు, వాడిని రూపాయి అడగట్లేదు. నేను పెళ్లి చేసుకున్న పాపానికి నన్ను నుంచి భరణం అని సాగు కొడుతున్నారు. పెళ్లి చేసుకున్నాక భరణం ఇవ్వాలి. ఆయన పెళ్ళైన తర్వాత వాళ్ళ ఇష్టం, ఎవరితో ఆయన ఉండొచ్చు. ఇంకా తాళి కట్టలేదు. నువ్వు తాళి కట్టావు. అంతా నువ్వు చేసుకుందాక. బ్రో నేను మారిపోయాను బ్రో, నా పిల్లాన్ని మళ్ళీ నేను పెళ్లి చేసుకుంటా. చేసుకో బ్రో. మీకేం ఫీలింగ్ లేదా? నాకేంది ఫీలింగ్? మరి అదేంటి, నువ్వు పెళ్లి చేసుకుందాం అనుకున్నావుగా? ఇది మేమందరం ఆడిన డ్రామా. బ్రో మీరు శ్రీదేవి డ్రామా కంపెనీలో పనిచేస్తారా? ఆ క్లైమాక్స్ లో జడ్జ్మెంట్ కూడా ఇలాగే ఉంటది బ్రో. అది నా ఫ్రెండ్, ఇది నా లవర్ కాదు. ఇది నా ఫ్రెండ్. నీకు బుద్ధి రావాలని మేము ఆడిన డ్రామా. బ్రో అయితే నేను చేసిన తప్పు సరిదిద్దుకున్నాను. ఏంటి బ్రో? మంచి మెసేజ్ ఇస్తా. పిల్లం ఇష్టపడితేనే పిల్లల్ని కనండి, ఇష్టం లేకుండా కననివ్వకండి. ఒకరి ముద్దు ఇద్దరు వద్దు. మరి ఈ స్కిట్ మా ఖుష్బు గారు ఎలా తీసుకున్నారో లెట్స్ ఫైండ్ అవుట్. ఖుష్బు మ్యామ్. లాస్ట్ మెసేజ్ బాగుంది యాక్చువల్లీ. నరేష్ బాగుంది, భాస్కర్ గారు ఎంటర్టైనింగ్ గా ఉంది, మెసేజ్ ఉంది, పర్ఫార్మెన్స్ అందరూ బాగా చేశారు. కృష్ణమోహన్ గారు, భాస్కర్ గారు అందరి క్యారెక్టర్లు చాలా బాగుంది, చాలా బాగా చేశారు. ఆడియన్స్ ఏమంటారు మా భాస్కర్ స్కిట్ గురించి? బుల్లెట్ భాస్కర్ గారు మీ స్కిట్లు చాలా బాగుంటాయి, మెసేజ్ మాత్రం సూపర్. సూర్యుడు లేని ప్రపంచానికి వెలిగే లేదు, ఈ భాస్కర్ లేనటువంటి జబర్దస్త్ షోకి మజా లేదు.